ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చి గేట్లను డ్యామేజ్ చేసిన బోట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయి విచారణకు ఆదేశించింది. వరద ప్రవాహంలో ఒకేసారి లంగర్లు వేసి ఉన్న 4 పడవలు కొట్టుకు రావడంపై మొదట్లోనే అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దానిపై సీరియస్ అయ్యారు. తాజాగా ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు ఇప్పుడు విచారణను ప్రారంభించారు. అవి ఫెర్రీఘాట్ వద్ద ఇసుక రవాణాకు వైసీపీ నేతలు వినియోగించిన బోట్లే అంటున్నారు. ఆ క్రమంలో బోట్లు ఉచ్చు మాజీ ఎంపీ నందిగం సురేష్ మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. 64వ నంబర్ గేటు వద్ద ఉండే వెయిట్ స్వల్పంగా దెబ్బతినగా 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకొచ్చేశాయి. ఈ నెల 2 కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. అప్పుడు కొట్టుకొచ్చిన బోట్లలో ఒకటి 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ను ఢీకొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోట్ను ఢీకొని మరో 2 బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నెంబర్ ఖానా వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ను ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటు అక్కడ ఇరుక్కుపోయింది. ఒకేసారి 4 బోట్లు కొట్టుకురావడంపై మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. తాజాగా ఆ ఘట్టపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో విజయవాడ 1 టౌన్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బోట్ల ఓనర్లని ప్రశ్నించబోతున్నారు. వేసిన లంగర్లు తెంపుకుని పడవలు ఎలా కొట్టుకుని వచ్చి గేట్లను ఢీకొన్నాయనే అంశంపై వివరాలు అడగనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ ఘాట్ నుంచే ఈ బోట్లు కొట్టుకుని వచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆ బోట్లు వైసీపీకి చెందిన వారివే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా కోసం ఆ పడవలు వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్రకోణం దాగి ఉందని, దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట ఢీకొనే విధంగా చేశారని మండిపడ్డారు. ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. బ్యారేజీని ఢీకొట్టిన పడవలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని తెలుస్తోందని, వాటికి వైసీపీ రంగులే ఉన్నాయని, బ్యారేజీకి జరగరాని డ్యామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదని, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొట్టిన పడవలు యజమానుల ఆచూకీని పోలీసులు కనుగొన్నట్లు తెలిసింది. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్లకు చెందిన పడవలుగా గుర్తించారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఈ పడవలు నడిచినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో జైల్లో ఉన్న నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఈ పడవలు నడుస్తున్నాయా లేదా అనేది పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. కుట్రకోణం వెలికి తీసేందుకు విచారణను పోలీసులు వేగవంతం చేస్తున్నారు. దర్యాప్తు పురోగతిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొత్తానికి బోట్లను ఢీకొట్టిన వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో అటు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు మరింత మంది వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది.